నమస్కారం. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఎన్నికల్లో గెలుపోటమును నిర్ణయించేది ఓటు. కానీ ఇప్పుడు ఆ ఓటునే గల్లంతు చేసేలా, ఏకంగా ప్రభుత్వాలని కూల్చేసేలా ఒక సరికొత్త అస్త్రం పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చింది. అదే కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్, స్పెషల్ ఇండెంటిటీ రివ్యూ. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన లేకపోవడం, లేక ఇందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ వల్ల కానీ దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల వేలల్లో లక్షల్లో తమ ఫాలోవర్స్ ఓట్లను కోల్పోతున్నాయనే భయం అయితే పట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇక ఢిల్లీలో చూస్తే అరవింద్ కేజ్రీవాల్ కానీ, బెంగాల్లో మమతా బెనర్జీ కానీ, తమిళనాడులో స్టాలిన్ వంటి హేమీలే ఈ ఎస్ఐఆర్ను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలు తెలియక ప్రభుత్వాలను కోల్పోవాల్సి వచ్చింది. మరి ఈ ఎస్ఐఆర్ ఎదుర్కోవడానికి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎలా అలర్ట్గా ఉండాలి అనే అంశంపై సీరియస్గా కసరత్తు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇక తెలంగాణకు కూడా దీన్ని సెగ గట్టిగానే తగులుతుంది. తాజాగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియపై మాస్టర్ ట్రైనర్లకు కీలక శిక్షణ ప్రారంభించింది. ఇక ఏఐసిసి ఢిల్లీ నుంచి కూడా 3 నిపుణుల బృందాన్ని పంపి మరీ పీసీసీ ఎంపిక చేసిన 60 మందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లాసులు ఇప్పిస్తోంది. ఇక ఈ ట్రైనర్లు రేపు నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో ఏజెంట్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు తీసుకున్నటువంటి ఎవరైతే ట్రైనర్లు ఉన్నారో బూత్ లెవెల్లో ఏజెంట్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కేవలం కాంగ్రెసే కాదు, అటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే తమ క్యాడర్కు దీనిపై వర్క్షాప్లు పెట్టి అలర్ట్ చేసింది. అసలు ఏంటి ఈ ఎస్ఐఆర్ కదా? బీజేపీ ప్రయోగిస్తున్నట్టుగా భావిస్తున్న ఈ అస్త్రాన్ని అడ్డుకోవడానికి విపక్షాల వ్యూహాలేంటి అనే అంశంపై ఈరోజు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మిట్ట పార్థసారథి గారు, మిట్ట పార్థసారథి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే షేక్ సైదా గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, రామగౌడ్ గారు, ఆప్ లీడర్, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్ అందరికీ. రైట్, మనం చూస్తే సార్ మిట్ట పార్థసారథి గారు మీరు చెప్పండి, మెయిన్గా ఈ యొక్క ఎస్ఐఆర్ పైన చాలా అపోహలు అయితే ఉన్నాయి. మనం చూసాం 3 రాష్ట్రాల్లో అయితే హేమీలుగా ఉన్నటువంటి ఆ నేతలు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వారు కూడా ఓడిపోయినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేశారు. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల మా ఓటు బ్యాంక్ వెళ్ళిపోయింది కొంతమంది. సార్ వినబడట్లేదు సార్ మీకు వాయిస్? రైట్, ఇప్పుడు వినిపిస్తుందా మీకు వాయిస్? రైట్, ఇప్పుడు చూస్తాం సార్. ఇప్పుడు మెయిన్గా అయితే బీజేపీ గవర్నమెంట్ మీద ఒక అలిగేషన్ అయితే స్టార్ట్ అయింది ఎస్ఐఆర్కి సంబంధించి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అపోహలు ఉన్నాయి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో దీనివల్ల కూడా ఓటు బ్యాంక్ చాలామంది మాకు సంబంధించినటువంటి, అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి ఓట్లను తీసేయడం, తొలగించడం, సో ఆ ఓటు బ్యాంకు చీలిపోవడం వల్ల, ఆ ఓట్లను తీసేయడం వల్ల మాకు వచ్చేటువంటి మెజారిటీ మిస్ అయిపోయింది, దీనివల్ల మేము ఓడిపోయామంటూ కూడా చెప్పినటువంటి వైనంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పశ్చిమ బెంగాల్ అయితే మమతా బెనర్జీ 90 లక్షల చిల్లర ఉన్నటువంటి ఆ ఓట్లను తొలగించడం ద్వారా మాకు వచ్చేటువంటి మెజారిటీ తగ్గిపోయిందంటూ కూడా విమర్శలు చేసింది. అది మీకు అందరికీ తెలుసు. సో మరి పార్థసారథి గారు మీరు చెప్పండి, దీనికి సంబంధించి అలిగేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మీ యొక్క గవర్నమెంట్ మీద, మరి దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అసలు లేని దాన్ని నెరేటివ్ ను సృష్టించడంలో ఈ విదేశీ కుట్రనో, స్వదేశీ కుట్రనో, స్వయం ప్రకటిత మేధావుల కుట్రనో, లేకపోతే రాజకీయ నాయకుల యొక్క చేతగానితనమో, ఆడలేక ఏమో మధ్యలో ఓడు అన్నట్లుగా ఉందో ఈ యొక్క పరిస్థితి అర్థమే కాదు. ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక్కసారి జరిగేది కాదండి, ఇప్పటికి 14వ జరుగుతూ ఉంది. 14వ ఇట్ ఈస్ ఎ కామన్ ప్రొసీజర్. మామూలుగా అప్పుడప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఉండేటువంటి చనిపోయేటటువంటి వాళ్ళ ఓట్లుంటే తొలగిస్తారు. ఎన్యూమరేటర్స్ ఎవరన్నా పొరపాటుగా ఎవరన్నా ఓట్లు చేరలేకపోతే వాళ్ళని అప్లికేషన్స్ తీసుకుని వాళ్ళని ఓట్లను చేరుస్తారు. ఎవరైనా కొంతమంది పార్టీలు కానీ దొంగ ఓట్లు చేర్చి ఉంటే అవతల వాళ్ళు అబ్జెక్షన్ చేసి వాటిని పరిశీలించి వాటిని తీసేయడమా ఉంచడమా అనేది చేస్తారు. ఇది కామన్ ప్రాసెస్. దీనికి ఒక నెరేటివ్, వాళ్ళు ఓడిపోయిన దానికి అంతా కూడా అంతకుముందు ఈవీఎంల గురించి చెప్పారు.
ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడేదానికి లేదు. ఇంకోసారి ఏదన్నా వచ్చినప్పుడు రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు తప్ప అంతకు మించి ఇక్కడ ఏమీ లేదనేటువంటిది యావత్తు ప్రజానికానికి తెలుసు. వీళ్ళు ఎన్ని రకాలైనటువంటి యొక్క కుట్రలు కుతంత్రాలతో ఎన్ని రకాల సోషల్ మీడియా పోస్టులు చేసినా, మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి పోస్టులు చేసినా, ఎన్ని మాట్లాడినా కూడా వీళ్ళని అమాయకులైనటువంటి వాళ్ళగానో లేకపోతే పిచ్చి వాళ్ళగానో చూస్తున్నారు తప్ప ఎవ్వడు కానీ ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఓట్లు ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉన్నాయో ఇప్పుడు ఆడ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగింది. దానికి కారణం ఏంటంటే గతంలో దొంగ ఓట్లు విపరీతంగా ఉండేటివి, చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉండేటివి, కాబట్టి పర్సెంటేజ్ తక్కువగానే కనపడేది. ఇప్పుడు అలా కాదు కదా, మాక్సిమం క్లియర్ అయ్యాయి, మాక్సిమం. కాబట్టి ఈ రోజు కామన్ ప్రాసెస్ ని నెరేటివ్ ద్వారా తమ యొక్క శక్తి లేనితనాన్ని, తమను ప్రజలు నిర్లక్ష్యం చేసేటువంటి విషయాన్ని, ప్రజలు తిరస్కరించేటువంటి విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గతంలో ఈవీఎంలు, ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట ఇది. కాబట్టి ఎవరైనా సరే దాంట్లో ఏదో పొరపాటు ఉందంటే మీకు అవకాశం ఉంది కదా. మామూలుగా 1 month ముందు మీకు ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఆ ఓటర్ లిస్ట్ లో మీకు సంబంధించినటువంటి వాళ్ళ ఓటర్లు ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసుకోండి. వేరే వాళ్ళు ఎవరైనా దొంగ ఓట్లు చేర్చినారేమో చెక్ చేసుకోండి. ఎవరైనా ఓటర్లు కొత్తగా యాడ్ కావాల్సింటే మీరు యాడ్ చేసి అప్లికేషన్ ఇవ్వండి. రైట్ రైట్ మనం చూస్తా ఉన్నాం సార్. మీరు చెప్పండి బండారు రామ్మోహన్ రావు గారు. సో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఇది ప్రతిసారి జరిగేటువంటి న్యూస్ ఎందుకు పని చేయడం లేదంటే ఓకే 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 ఒక సోషల్ నిమిషం మీడియా సార్. బలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఎన్ని తప్పులు చెప్పినా దానికి కౌంటర్ లో కామన్ ప్రజలే ఇస్తున్నారు, పార్టీలు కూడా కాదు. ఓకే రైట్ మీరు చెప్పండి సార్ బండారు రామ్మోహన్ రావు గారు. ఆనంద్ గారు, మీకు అట్లాగే మిత్రులు సైదా గారికి, రాము గారికి, పార్థసారథి గారికి అందరికి నమస్కారం. స్వాతంత్ర పెట్టాను. సర్ ప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకుంటే రాజకీయ పార్టీలు గొడవ పెట్టాయి అంటున్నారు. ఇటు అటు రెండు దిక్కులు అంటున్నాను. అంతకుముందు సర్ ప్రక్రియ జరిగిన తర్వాతనే కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చాలాసార్లు జరిగింది. 1950 నుంచి మొదలుపెట్టి 50 ఒకసారి, 60 ఒకసారి, 70 ఒకసారి, 80 90 ఒకసారి, 2002, 2003 అంతే. ఆ తర్వాత 25 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా జరగలేదు సర్ ప్రక్రియ. అంటే 7వసారి జరుగుతున్నది అంతే. మామూలు ఓటర్ల సాధన సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం జరిగేది. ఇప్పుడు ప్రతి సంవత్సరం 4 సార్లు జరుగుతుంది. సమ్మరీ రివిజన్ కాకుండా 3 సార్లు 4 సార్లు మనం ప్రతిరోజు 365 రోజులు మన ఓటర్ లిస్ట్ పేరు గెలిపించుకోవచ్చు. 2002, 3, 4 దాకా జరిగిన సర్ ప్రక్రియ తర్వాత దేశంలో ఏ పార్టీ గెలిచింది? కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టుల కలయికతో ఏర్పడ్డది కదా. సర్ ప్రక్రియ వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతే బీజేపీ హయాంలో జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి నష్టపోతే మరి అప్పుడు ఎవరు గెలవాలి? బీజేపీ గెలవాలి కదా. మరి దేశం వెలిగిపోతుంది అని వాజ్పేయి గారు పెద్ద నినాదం ఇచ్చింది కూడా. అదంతా పక్కన పెట్టి ఎవరిని గెలిపించారు? కాంగ్రెస్ గెలిపించారు కదా. కొన్ని 2009లో కూడా వాళ్ళే గెలిచింది కదా. 2014 దాకా 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా. ఏమంటుందంటే మన ఆనంద్ గారు, సమస్య ఎక్కడ వస్తుందంటే పార్థసారథి గారు చెప్పినట్టు ఈవీఎంల మీద బీజేపీ కూడా తక్కువ ఏం చేయలేదు. ఈవీఎంలు వ్యతిరేకించింది బీజేపీ కూడా. ఈవీఎం ఉన్న వల్ల మేము ఓడిపోతున్నాం బీజేపీ అనే గతంలో. కాంగ్రెస్ అదే మాట్లాడుతుంది. అంటే ఇప్పటిదాకా ఈవీఎంల మీద అనుమానంతో గెలిస్తే తమ గొప్ప, ఓడిపోతే ఈవీఎంలు తప్పన్నది. ఈవీఎంల మీద సుప్రీంకోర్టు మంచి మొట్టికాయ వేసింది. మీరు కనుక మరొకసారి ఈవీఎంల మీద అనుమానాల ప్రాతిపదిక వస్తే కొట్టేస్తారు, కేసే రిజిస్టర్ చేయమన్నది. దాంతో ఇప్పుడు ఈవీఎంల పక్కన పెట్టింది. ఇప్పుడు సర్ ప్రక్రియ మా ఓట్లు మీ ఓట్లు అని పెట్టాల్సింటే ప్రజలు పంచుకుంటున్నట్ట బ్యాంక్ సభ్యులకి ఏమన్నా ఎవరు ఓట్లు ఉండవు. ఎవరు ఓట్లు వాళ్ళకే ఉంటే ఎప్పుడు గెలిచిన పార్టీ మళ్ళీ గెలవాలి. దేశంలో అంత గెలుస్తున్నారా? ఇవాళ నిన్న కాక మొన్న అదే ఈవీఎంలో ఇదే సర్ ప్రక్రియ జరిగిన తర్వాత గెలిచింది కదా మన కేరళలో. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఈవీఎం సర్ ప్రక్రియ జరిగిన తర్వాతనే 3 రాష్ట్రాలు బీజేపీ గెలిచింది కదా, వాళ్ళు ఏమనాలి? అంత ఇప్పుడు సర్ ప్రక్రియ మీద అనుమానాలు వ్యక్తమంటున్నాను స్పష్టంగా. పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి మొదలుపెట్టి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా ఎంపీలకు ఎమ్మెల్యేలకు పనిచేసిన వాడికి చెప్తున్నాను, యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. సర్ ప్రక్రియ అవమానించడం అంటే ఓటర్ను అవమానించడం అంటున్నాం. సర్ ప్రక్రియ పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్ల గురించి సుప్రీంకోర్టు అనేది
బట్ అదే బేస్ చేసుకునే ఇప్పుడు ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి దీన్ని సవరించాలి అనేటువంటి ఆలోచనతోటే నేనేమంటున్నా ఆనంద్ గారు, చెప్పండి. వేరే ఫోన్లు వస్తున్నాయి. చెప్పండి. ఆనంద్ గారు, నేను ఏమంటున్నానంటే సర్ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నాయి, కాదంటలేను. ఆ లోపాలు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మొదలు ఆధార్ కార్డు వద్దన్నారు, ఆధార్ కార్డు పాటించమన్నారు కదా, 7 కార్డులు మిగతా కూడా ఒప్పుకోమన్నారు. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు నా ఓట్లు పోతున్నాయి అధికారంలో పార్టీ పోతే, అధికారం ఉన్న పార్టీ ఎప్పుడు గెలవాలి కదా మరి అంటున్నాను. అధికారం ఉన్న పార్టీ ఎందుకు ఓడిపోతుంది, ప్రతిపక్ష పార్టీ ఎందుకు గెలుస్తున్నది, ప్రతిపక్షాల గొడవే కదా అంతా కూడా. సర్ ప్రక్రియ 3 జరుగుతాయి ఆనంద్ గారు. ఒకటేమో నెంబర్ 1, మర్చిపోయిన తీసేనా వద్దా, 25 ఏళ్ళు తీసేనా వద్దా, అటువంటి వాళ్ళు అవుతున్నాయి. రెండోది సర్ ప్రక్రియ ఏంటంటే ఊళ్ళో లేని వాళ్ళు కూడా తీసేనా లేదా. మూడోది 3 చోట్ల 4 చోట్ల ఉన్న వాళ్ళ పేరు తీసేనా వద్దా. మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ లో 30 లక్షల మంది ఓటర్లు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, నిజామాబాద్ లో ఉన్నారు. ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ ఉండి 2 స్టేట్లలో ఉంటారు. వాళ్ళు 2 స్టేట్లు ఉంటున్నామా, కొనసాగిద్దామా. ఒకనాడు చంద్రబాబు నాయుడు ఓటు కూడా 2014 హైదరాబాద్, 2019లో మనకు మన ఏమంటారు లింగంనేని ఇంట్లో ఉన్నారు విజయవాడ, 2023-24లో కుప్పంలో ఓటు అయింది. అంటే ఏమన్నట్టు మరి ఎక్కడ ఓటున్నట్లు లెక్క. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, తెలంగాణలో కూడా వర్గాలలో వరంగల్లో ఒక ఊళ్ళో మంది పెట్టి హైదరాబాద్ దాకా ఉంటారు. అంటే ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్లో ఓట్లు వేస్తున్నారు. 4 సెట్లు ఎట్లుంటారు, 6 నెలలు ఎక్కడ నివాసం ఉంటారో, ఎక్కడ పడుకుంటారో అక్కడ ఓటు ఉండాలి, రూల్ అది ఉందా. ఇప్పుడు బీహార్ నుంచి చాలా మంది కార్మికులు ఇక్కడికి వచ్చారు. మొన్న బీహార్ ఎన్నికలప్పుడు పోయిండ్రు. పశ్చిమ బెంగాల్ నుంచి చాలా మంది కార్మికులు ఇక్కడికి వచ్చారు, పశ్చిమ బెంగాల్ ఓటేసి వచ్చారు. అందుకనే కదా తెలంగాణలో హమాలీలు దొరకలేరంటే వాళ్ళు కొన్ని ఎన్నికలకు పోయినరు, ఏమంటారు పుణ్య పురుషార్థం 2 దగ్గర స్వామి కార్యం స్వకార్యం సాధించుకొని పోయినా అని అంటున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో పేరు పోతే మనకు ముందు జాగ్రత్తగా మనం ఎక్కించుకోవచ్చు అంటున్నాను. 2, మొన్నటి దాకానేమో ఎన్నికల ముందు ఎందుకు చేస్తున్నారు నేను పార్టీలన్నీ కూడా. ఎన్నికల ముందు చేస్తే అట్లా, ఎన్నికలకు 3 ఏళ్ల ముందు ఎందుకు చేస్తున్నారు, 2 ఏళ్ల ముందు ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. ముందు చేస్తే మంచిదే కదా, అసలైన ఓటర్లు తేలుతారు కదా అంటున్నారు. ఇంకో మాట, నా ఓటు నీ ఓటు అని ఉండనే ఉండదు. నేను ఎవరికి ఓటు వేస్తే ఎవరికి తెలుసు. అందుకని ఇవన్నీ కూడా బూటకం. తెలంగాణలో 2 ప్రతిపక్షాలు, ఒక అధికార పక్షం, 2 ప్రతిపక్షాలు చాలా మంచి పని చేస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తమ ఓటు పోవద్దని ఆయన ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఏం లేదు, ఒక ఇంటికి బిఎల్ఓ వస్తాడు. బిఎల్ఓ అనేమో అధికారి, అంటే అది అంగన్వాడీ టీచర్ కావచ్చు, మళ్ళీ ఇక్కడ ఆశా వర్కర్ కావచ్చు, టీచర్లు కావచ్చు, సూపర్వైజర్ టీచర్లే ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లే ఉన్నారు. వాళ్ళు పోయినప్పుడు ఈ బిఎల్ఏలు ఉంటారు, ప్రతి పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు పోయి వెంబడి పోయి సైదా గారితో నాదో మీదో తీసేసి ఊరుకుంటామా, సమస్య లేదు కదా. పోయింది కొన్ని జరిగినాయి. పశ్చిమ బెంగాల్ ప్రత్యేకం అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో సరిహద్దు ఉన్న రాష్ట్రము, లక్షలాది మంది ఓటర్లు మన బంగ్లాదేశీలు చొరబడ్డారు. అది అస్సాంలో ఉన్నది, అట్లాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నది. మన తెలుగు రాష్ట్రాలకు ఆ సమస్య లేదంటున్నాను నేను. ఇప్పుడు 12 + 1 13 రాష్ట్రాలు ఇప్పటిదాకా సర్ ప్రక్రియ పూర్తయింది ఆనంద్ గారు. ఇప్పుడు 13 భాగంగా మిగతా రాష్ట్రాలు 2025 లోపు ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ మొదలైంది. ఇంకొక అవకాశం మనకి ఏంటంటే, ఒక మాట ముగిస్తాను, జనాభా లెక్కలు కూడా ఇప్పుడే జరుగుతున్నాయి. జనాభా లెక్కలు, ఇళ్ల లెక్కలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఆ తర్వాత అసలు లెక్క జూన్ తర్వాత మొదలవుతుంది. సర్ ప్రక్రియ కూడా ఈ ఇళ్ల లెక్కలు అయిపోయిన తర్వాత సర్ ప్రక్రియ మొదలవుతుంది. పోయి ఒకటే మాట ఇప్పుడు ఏమంటున్నా అంటే, అనుమానాల పాత్ర ఓటర్లు లాగం చేయకండి, మీ పార్టీ లాగమై ఓటర్లు లాగం చేయకంటున్నాను. మన ఓట్లు పోతే ఖచ్చితంగా కొట్టాడు. అర్హుడైన ఒక్క ఓటర్ కూడా మిస్ కావద్దు, అనర్హుడు ఒక్కడు కూడా ఉండదు. అనర్హుడు 10 మంది ఉన్నా ఒక్కలేదు, కానీ అర్హుని ఓటు మిస్ కావద్దు అంటున్నాను నేను. అందుకని మా నిరపరాధిలో ఒక సామెత ఉన్నది, అంటే 100 మంది అపరాధం తప్పించుకపోయినా సరే ఒక నిరపరాధికి శిక్ష పడద్దు. ఇక్కడ కూడా అదే అంటున్నాను నేను. ఒక్క అర్హుడైన ఓటర్ కూడా పోవద్దు. బీజేపీని సమర్థించడము, కాంగ్రెస్ సమర్థించడం అది ఇక్కడ జరగాల్సిన ప్రాసెస్ జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఈ సర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఓటర్ లిస్ట్ ఫైనల్ ఏం కాదు, ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. ఈ 2 ఏళ్లలో ప్రతి సంవత్సరానికి 4 సార్లు ఎన్రోల్ చేసుకోవచ్చు ఓటర్లు అంటున్నాడు. మొదటిది జనవరి 1, తర్వాత ఏప్రిల్ 1, తర్వాత జూలై 1, తర్వాత అక్టోబర్ 1, ఈ 4 సార్లు అవకాశం ఉంది కదా. నిజంగానే పోయింది అనుకుందాం, నాలాంటి ఓటు కూడా పోయింది అనుకుందాం. ఏం చేస్తే నేను ఇంకోసారి ఎన్రోల్ చేసుకుంటా, నష్టం ఏముంది అంటున్నా. రేపు ఎలక్షన్ ఉన్నాయంటే ఇవాళ ఓటర్ లిస్ట్ లో తయారైంది అంటే పశ్చిమ బెంగాల్లో జరిగింది, అది తప్పే అంటున్నాను. కానీ మిగతా రాష్ట్రాలకు ఆ సమస్య లేదు కదా అంటున్నాను. బీహారో పశ్చిమ బెంగాల్ మన 5 రాష్ట్రాలు జరిగి మిగతా రాష్ట్రాలు ఇది జరగలే కదా. స్పష్టంగా సరు ప్రక్రియను అన్ని పార్టీలు ఆహ్వానించాలి. ఒక్కటి మాత్రం ఏం చేయాలంటే, ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటాగా బూత్ లెవెల్ ఏజెంట్లకు పార్టీలు అన్ని కూడా అది ఇచ్చుకోండి. ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా అందరు ఓటర్లు చేర్పించే ప్రయత్నం చేయండి. అర్హుడైన ఓటర్లు తీసేయకుండా చూస్తే మంచిది అంటున్నాను. రైట్, ఒకసారి రాముగౌడ్ గారు మీరు చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి, ప్యానెల్లో ఉన్న అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మధ్యాహ్న శుభాకాంక్షలు. సో ఒకటి, మనం
ప్రతిపక్షాలుగా పాలక పక్షం ఇక్కడ రెండు. ఒక పాలక పక్షానికి ప్రతిపక్షానికి మధ్యలో ఎందుకు డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ రావడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీదనే ప్రతిపక్షాలుగా వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం ఒకటి చూడొచ్చు, ప్రక్రియ అనేది చాలా మంచిది. నిజమైన ఓటర్ తన ఓటు హక్కుని కల్పించుకునే విధంగా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. దానికి మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే, పొలిటికల్ పార్టీగా మద్దతు ఇవ్వాల్సింది. కానీ రాజకీయంగా సార్ అనే మాటతోటి ఇవన్నీ తొలగించవద్దు అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా. సార్ అనే మాట ఎక్కడ వస్తుందో రాజకీయ, ఎందుకంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, దాని మీద చాలా మందికి ఈరోజు మన దేశంలో అందరికి కూడా దాని మీద ఒక అత్యున్నతమైన ఒక సంస్థగా మనం అందరం కూడా చూస్తాం. కానీ జరుగుతున్న పరిణామాల్లో కూడా చూసి ఢిల్లీలో ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు దగ్గరికి పడ్డాయనే ఆ టైంకి ఈ ప్రక్రియనంతా స్టార్ట్ చేసి కూడా 1,31,000 ఓట్ల దాకా కూడా అక్కడ తొలగించడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారి నియోజకవర్గంలో 14 చిల్లర సమ్ ఓటర్లు కూడా తొలగించారు. అరవింద్ కేజ్రీవాల్ గారు 3,000 ఓట్లతోటి. అట్లా దానికి సంబంధించిన లీడర్లందరూ కూడా 2-3,000 ఓట్లతోటి కూడా, ఆతిష్ గారే కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మార్జిన్ ఓట్లతోటి ఓడిపోయే పరిస్థితి ఉంది. సో పశ్చిమ బెంగాల్ మనం చూసుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు పశ్చిమ బెంగాల్లో ప్రాబ్లం జరిగింది అంటున్నాం. అంటే నిజంగా తప్పులు జరిగినాయి అని చెప్పుకుంటున్నాం అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ తప్పు చేసినట్టే కదా. ఈ రోజు అక్కడ ఎలక్షన్లు అయిన తర్వాత జరిగిన విషయాలు ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎలక్షన్ అధికారి సిఇఓ వాడికి మారిపోయింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా. అంటే ఇవన్నీ కూడా డౌట్స్ ని క్రియేట్ చేసేది కదా. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీగా అడుగుతున్నా కూడా, ఇంకా మిగతా పార్టీలో ఈరోజు కాంగ్రెస్ అడుగుతున్నా కూడా, లేకపోతే మిగతా ఏ పార్టీగా అడుగుతున్నా కూడా అక్కడ జరిగిన ఏవైతే ఇన్సిడెంట్లను బట్టే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మన అన్న పార్థసారథి గారు చెప్పినట్టుగా సో కోడుముట్టి మీద ఈకలు వీక్తారు, ఇవన్నీ కాదు. అంటే ఎందుకు డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి, వాటిపైన ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు? ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఓన్లీ సీఈఓగా పనిచేసిన అతన్నే ప్రధాన కార్యదర్శిగా నియమించాలనే ఆ పరిస్థితి ఉందా? అంటే అట్లా చేయాల్సిన అవసరం ఉందా? ఇంకెవరు అక్కడ కూడా అక్కడ చేయాల్సిన అవసరం లేదా ప్రధాన కార్యదర్శిగా? అంటే నేనేమంటున్నా అంటే, నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడో తప్పు జరిగే దాంట్లో వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు అక్కడ కూడా తప్పులు జరిగినాయి, ఈ రోజు ఢిల్లీలో కూడా జరిగినాయి అనే ఉద్దేశమే తప్ప సరే అనేది మంచి ప్రక్రియ కాదు అని చెప్పే పరిస్థితులు లేదు. ఎందుకోసమంటే ఇవన్నీ కూడా ఒక డౌట్స్ గా క్రియేట్ అవుతున్నాయి అనేది. సో మనం ఇప్పుడు ఒకసారి మనం పాలక వర్గం ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఒక ఓటర్ గా మనం పరీక్షిస్తాం. ఒక ఓటరు సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన ఉద్యోగం చేసి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో ఆన్లైన్ లో ఎంతగానో చూస్తాడు. సో ఈ రోజు అదే ఆమ్ ఆద్మీ పార్టీగా తెలంగాణనే, మిగతా రాష్ట్రాలన్నీ కూడా పక్కన పెట్టినా కూడా అన్న చెప్పినట్టుగా, రామ్మోహన్ అన్న చెప్పినట్టుగా, మరి దేశంలో ఒకటే ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఒకే ఓటు ఎందుకు ఉండదు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు జరిగితే ఈ రోజు సగం హైదరాబాద్ ఖాళీ, అదే సగం హైదరాబాద్ మళ్ళీ ఈ రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఓట్లు వేస్తారు. అంటే ఈ ప్రక్రియలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి? మన తప్పులు జరిగినట్టే కదా. ఈరోజు పక్క రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ లో పోయి ఓటేస్తాడు, మళ్ళీ తెలంగాణలో కూడా ఓటేస్తాడు. తెలంగాణలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓటేస్తాడు, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ఓట్లేస్తారు. సో దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఒకటే ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఒకే ఓటర్ కార్డు ఎందుకు ఉండొద్దు? ఆ ఒకే ఓటర్ కార్డు ఉండే ప్రక్రియ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తలేదు? అంటే రామగౌడ్ పారదర్శకత లేదు అంటున్నారా? మీ వర్షన్ ఏంటి? పారదర్శకత లేదు అంటున్నారా? పారదర్శకత లేదు అని అంటున్నాను. ముఖ్యంగా అదే చెప్తున్నాడు. ఇక్కడ తెలంగాణలో ఒక ఏరియాలో ఏదైతే ఒక టవర్స్ ఉంది ఇక్కడ రాజేంద్ర నగర్, నేను లాస్ట్ టైం మీటింగ్ చెప్పిన రాజేంద్ర నగర్ లో 2,000 ఓట్లు అక్కడ అసలు ఓటర్ కార్డులకి ఓట్లు లేవు. దానికోసమని మేము 2 సార్లు లెటర్ రాస్తే అక్కడ ఉండే కింది స్థాయి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఉంటే లెటర్లు పోయినాయి, మెమోలు జారీ చేసిరు. మొత్తం జారీ చేసినా కూడా ఫస్ట్ టైం జారీ చేసినప్పుడు వచ్చి మీరు ఆన్లైన్ లో చేసేసుకోండి, ఆధార్ లింక్ తో చేసేసుకుంటే అయిపోతుందని ఒక మాట చెప్పారు. ఆన్లైన్ లో చేసిన తర్వాత రిజెక్ట్ చేసారు. సో మళ్ళీ తర్వాత కలెక్టరేట్ నోటీసులు పంపించిన తర్వాత కూడా ఆ ప్రక్రియలో ఇప్పటి వరకు కూడా అక్కడ ఓటర్లకి ఓటు కల్పించే పరిస్థితులు లేవు. అంటే ఓట్లు కావాలనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్ లో పోయి చేసుకోని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న బిఎల్ఏలు చక్కగా వస్తలేరా? మరి వచ్చిన బిఎల్ఏలకు ఏం చెప్తున్నారు? మీరు ఆన్లైన్ లో చేసుకోమని చెప్తున్నారు. బిఎల్ఏతో కూడా మాట్లాడు, అక్కడ వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చినాం. అంటే పారదర్శకత లేకపోతే పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మారుతాయి అనేది నిజం. ఎందుకోసం అంటే ఈ రోజు దేశాన్ని పాలించిన ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు ఈ రోజు బీజేపీ కావచ్చు. సో ఇద్దరు కూడా దీనికి బాధ్యులే అంట. ఎందుకు బాధ్యులు అంటే పరిస్థితులన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ కి తెలుసు.
ఈ రోజు ఈవీఎంలు వద్దని చెప్పింది బీజేపీ చెప్పింది, ఈవీఎంలు వద్దని కాంగ్రెస్ కూడా చెప్పింది, రెండు పార్టీలు కూడా చెప్పినాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతనేమో బీజేపీ ఈవీఎంలు మనకు కావాలని బీజేపీ అంటుంది, నార్మల్ ఓటింగ్ కావాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు బీజేపీ అదే పరిపాలన చేసింది, అదే మాటలు మాట్లాడింది. అంటే పారదర్శకత చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఒక్కొక్క ఓటు దొంగ ఓట్లు ఈ రోజు హైదరాబాద్ లో జూబ్లీ సెలక్షన్ లో కనీసం 20% ఓట్లు దొంగ ఓట్లు బయటకు వచ్చినాయి. ఈ రోజు ఆ బయట ఉన్న ఏదైతే వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి వేరే జిల్లాల నుంచి నల్గొండ కావచ్చు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఈ రోజు వాళ్ళ ఓట్లు ఇక్కడ డైవర్ట్ చేసుకున్నారు. అంటే ఒక ఓటరు తెలంగాణలోనే ఎక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడికి పంపించే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆ ఓటు కరెక్ట్ ప్రాతిపదికన ఓటు ఎట్లా కల్పించారు, ఎట్లా చేసిరని మనం ఎట్లా అనుకుందాం. సో ఖచ్చితంగా ఈరోజు గ్యాస్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి, ఈ రోజు సిమ్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు కావాలి, బ్యాంకుకి వెళ్ళాలంటే ఆధార్ కార్డు కావాలంటే, ఒక స్టూడెంట్ కి తనకు వచ్చే ఏదైతే స్కాలర్షిప్ కావాలన్నా కూడా ఈరోజు ఆధార్ కార్డు కావాలని చెప్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి ఓటేసినప్పుడు ఆ రాష్ట్రంలో ఓటేసినప్పుడు అదే ఆధార్ కార్డు తోటి లింకప్ తోటే అదే వేలి ముద్రతో ఎందుకు ఓట్లు తీసుకోవట్లేదు, ఎందుకు ఆ ఓటు హక్కు అట్లెందుకు కల్పించట్లేదు, ఈ రోజు ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాని మీద మాట్లాడట్లేదు, ఈ రోజు ఒకే ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఒక ఓటు ఎందుకు ఉండొద్దని చెప్పట్లేదు ఈ దేశంలో. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి అక్కడ. ఎందుకోసం అంటే ఎక్కడ ఓట్లు జరుగుతాయి, ఎవరికి ఓట్లు రావాలి, ఎవరికి ఓట్లు రావద్దు అనేది వాళ్ళకు ఒక మంచి ఒక విజనరీ ఉన్నట్టు ఒక ప్రణాళిక ఉంది. వాళ్ళు ఎక్కడ ఓట్లు రానియద్దు, ఎవరిని ఓడించాలంటే ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తీయగలగాలి, సో ఎన్ని ఓట్లు తీస్తే ఆ నాయకుడు ఆ నాయకుడిని ఎట్లా ఓడించగలగాలి ప్రతిపక్ష నాయకులకనే ఆలోచన ఉందేమో అని ఒక్కసారి షేక్ సైదా గారితో పశ్చిమ బెంగాల్ ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఇవన్నీ కూడా దానికి ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్తారు. రైట్, రామగౌడ్ గారు ఒకసారి షేక్ సైదా గారితో మాట్లాడతాం. మీరు చెప్పండి సార్ మీ వర్షన్. ఆనంద్ గారు, మీకు పెద్దలు సీనియర్ పొలిటికల్ బండారు రామ్మోహన్ గారు, అలాగే బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బుర్ర రామగౌడ్ గారు, అలాగే స్వతంత్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా ఎస్ఐఆర్ మీద మరి ప్రచారం జరుగుతూ ఉంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎస్ఐఆర్ మీద తీవ్రంగా ఇచ్చుకుపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ పేరుతోటి బీజేపీ చేసినటువంటి దుర్మార్గాన్ని ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు, రాజకీయ విశ్లేషకులు, అలాగే మరి ప్రజలందరూ కూడా మరి భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఐఆర్ అంటే బీజేపీ స్పెషల్ ఇంట్రెస్ట్ రివిజన్ గా మారిపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు ఇది. సిఇఓ ఎలక్షన్ కమిషన్ నిర్మిస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు ఇది. బీజేపీ ఇంట్రెస్ట్ రివిజన్ గా మారిపోయింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ప్రభుత్వాలను కూల్చడానికి ఎస్ఐఆర్ ని ఒక అస్త్రంగా బీజేపీ మలుచుకుంది అనే దాంట్లో ఎలాంటి ఆక్షేపం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇది ఎలా ఉందంటే నిన్న సుప్రీంకోర్టు కూడా జస్టిస్ సూర్యకాంతం గారు, బాగ్చి గారు మరి నిన్న ఒక తీర్పు కూడా ఇచ్చారు. భారత రాజ్యాంగం అధికరణం 324 అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ కి ఓటర్లు రివిజన్ చేసేటువంటి హక్కు బదలాయింపబడిందని చెప్పారు. చాలా సంతోషం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అలాగే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఈ నిబంధన ప్రకారం మీరు రివిజన్ చేయడంలో మేము ఆక్షేపించడం. కానీ రివిజన్ పేరుతోటి మీరు ఆడుతున్నటువంటి నాటకం, డ్రామాలు ఈరోజు లక్షలాది కోట్లు ఏ విధంగా పోతున్నాయో మనకు అర్థమవుతాం. నాకు ఎలా అనిపిస్తా ఉందంటే పోలీసు వాళ్ళు చట్టాన్ని కాపాడటం కోసం తుపాకీ లైసెన్స్ ఇస్తే మేము చట్టాన్ని కాపాడుతున్నాం అన్న పేరుతోటి అమాయకులు చేసి మరి బొంద పెట్టినట్టుగా ఉంది నాకు ఈ పరిస్థితి. ఎందుకంటే మాకు చట్టం కల్పించింది కాబట్టి మాకు ఇష్టమైన ఓట్లని తీసేస్తాం, బలహీన వర్గాల ఓట్లు తీసేస్తాం, మైనార్టీ ఓట్లు తీసేస్తాం, క్రైస్తవుల ఓట్లు తీసేస్తాం, ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తాం అన్న చందంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది అనే దాంట్లో ఎలాంటి ఆక్షేపణ లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది
ఒక్క పశ్చిమ బెంగాల్లోనే దాదాపు 93 లక్షల ఓట్లని తొలగించేటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ అయిపోగానే సోదరుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రామగౌడ్ చెప్పినట్లుగా ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మరి అందుబాటులో లేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ మాటలన్నీ కూడా ఇంత దుర్మార్గంగా 25 లక్షల ఓట్లని మరి వాళ్ళకి నోటిఫికేషన్ లో ఉంచినటువంటి మళ్ళీ మా ఓట్లు చేర్చని చెప్పి అప్లికేషన్ పెట్టినటువంటి 25 లక్షల ఓట్లని త్రిశంకు స్వర్గంలో పెట్టింది పశ్చిమ బెంగాల్లో. వాళ్ళకి ఓటు ఇవ్వలేదు, మరి ఓట్లు తొలగించలేకుండా ఊరక ఎన్క్వైరీ పేరుతో ఆప్ చేశారు, ఎలక్షన్ నిర్వహించారు. దానివల్ల ఏం జరిగింది? ఈ రోజు అక్కడ బీజేపీ లబ్ధి పొందడానికి 25 లక్షల ఓట్లని హోల్డింగ్ లో పెట్టి దుర్మార్గం వ్యవహరించినటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ అక్కడ పశ్చిమ బెంగాల్లో ఏం చేసిందో మనం చూసాం, స్టాలిన్ కి తమిళనాడులో ఏం జరిగిందో మనం చూసాం, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూసాం. ఇలా చెప్పుకుంటా పోతే అనేక రాష్ట్రాలు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క ఆర్టికల్ 324 ప్రకారంగా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 21(3) ప్రకారంగా వీళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క స్పెషల్ రివిజన్ తోటి ఈ ఓట్లన్నీ ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లని తొలగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. అందుకని ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాయి. ఎందుకంటే అనేక సార్లు కలిశారు, మరి రాష్ట్రపతిని కలిశారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిశారు. 27 పక్షాలు దాదాపు 30 పార్టీలు దేశవ్యాప్తంగా రిప్రజెంటేషన్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారి సారథ్యంలో అన్ని వామపక్షాలు ప్రతిపక్షాలు అన్ని కలుపుకుని వెళ్ళి మేము రిప్రజెంటేషన్ చేశాం. ఈ ఎస్ఐఆర్ పేరుతోటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ప్రతిపక్షాల ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారు, దీని మీద చర్య తీసుకోమని చెప్పినా చెవిటి వాడిని ముందు శంఖ వదిలినట్లయింది. చివరికి చట్టబద్ధత కల్పిస్తూ మరి సూర్యకాంత్ గారు మరి సుప్రీంకోర్టు తీర్చినటువంటి పరిస్థితి. ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. మీకున్నటువంటి మీరు చేసేటువంటి విధానాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ ఉన్నాయి. ఈ యొక్క పారదర్శకత లోపించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరొక చూసాం, చండశాసనం లాంటి శాసన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉండి ఈ దేశాన్ని ఏ విధంగా కంట్రోల్ చేశాడో చూసాం. ఎన్నికల వ్యవస్థని ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించాడో చూసాం. ఆ రోజు రాజకీయ పార్టీలన్నీ కూడా భయపడిపోయేటువంటి పరిస్థితులు మనం చూసాం. అక్రమంగా గెలుపుంటే వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేసేటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ రోజు చండశాసనుడు, శేషన్ లాంటి వ్యక్తులు. ఈ రోజు బీజేపీ ఏం చెప్పేది, బీజేపీకి ఏం మాట్లాడుతుంది దాని ప్రకారంగా అమలు పరిచేటువంటి పరిస్థితి ఈ రోజు. సైదా గారు మీకు ఒక ప్రశ్న అండి. సైదా గారు మీకు ఒక ప్రశ్న అండి. ఇప్పుడు సర్ ప్రక్రియపై అవగాహన కోసం అయితే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 3 నిపుణులను రప్పించి మరి గాంధీ భవన్లో ఇంత సీరియస్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మరి అంతలా మిమ్మల్ని ఏ అంశం భయపెట్టింది అంటారు, లేకపోతే ఆ విషయంలో మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి మోసాలని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి తతంగాన్ని ఎదుర్కోవటం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పక్షాలు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు గమనించండి, ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు, అలాగే జగన్ పార్టీ కూడా మరి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు, బిఎల్ఏలకు సపరేట్ గా మరి శిక్షణ ఇస్తా ఉన్నారు. ఇలా అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న మరి గాంధీ భవన్ లో మరి అక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి సారథ్యంలో ఒక 60 మందికి ఏఐసిసి వార్ రూమ్ నుండి మరి ప్రత్యేకంగా పిలిపించి 3 ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మాకు 2 రోజుల క్రితమే మా పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి గారు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో సమావేశమై ఈ యొక్క మా ఈ రాష్ట్రంలో మరి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం, ఈ ఎస్ఆర్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి BLA 1, BLA 2 నియామకానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలా, ఈ యొక్క సర్ నిర్వహణ సమయంలో మన బాధ్యతలు ఏంటి దాని మీద కూడా మాకు 1 అవర్ పాటు జూమ్ మీటింగ్ కూడా మా పిసిసి అధ్యక్షురాలు అలాగే ఏఐసిసి వార్ రూమ్ టీం కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి, మన ఓట్లు మనం కాపాడుకుందాం, కనీసం మనం అక్కడ లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా ఓట్లు తీసేస్తారు. షేక్ సైదా ఎదురుగా షేక్ ఉంది, ఇతర మైనారిటీ తీసేయ ఓటు అనే పరిస్థితి. అలాగే అంటే అది వచ్చిందంటారా?
అది వచ్చిందంటారా ఈ పని సైత గారు? అది వచ్చిందంటారా? అలాంటివి జరిగినాయి అంటారా? అలా జరిగినాయి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఉమ్, ఎందుకంటే పార్థసారథి గారు మాజీ శాసనసభ్యులు, ఆయన ఆయన ఎమ్మెల్యే గెలుపొందినప్పుడు ఈ వ్యవహారం లేదు. ఇప్పుడు కూడా ఆయన పోటీ చేసి ఆయన పరిస్థితి ఏందో అర్థమయ్యేది. ఆయన ఎందుకంటే ఆయన బీజేపీ భావజలం కాబట్టి ఆయన అట్టే మాట్లాడతాడు. ఎందుకంటే ఉన్న వాస్తవాలు నేను ఒకటే చెప్తున్నా మీకు ఉదాహరణ. పశ్చిమ బెంగాల్లో 25 లక్షల ఓట్లని మీరు హోల్డ్ చేసి మీరు వాళ్ళకి ఓట్లు ఇవ్వకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరేమి వచ్చి ఉపయోగం ఏముంది? 95 లక్షలు ఎట్టా మీరు రద్దు చేశారు. దాంట్లో 25 లక్షలు ఓట్లు ఇవ్వమని చెప్పి అప్లై చేసినటువంటి వాళ్ళకి మీరు ఓట్లు ఇవ్వకుండా, విచారించకుండా ఎలక్షన్ జరిపి గెలుపొంది మీరు ఈ విధంగా మాట్లాడితే ఏమనాలా? ఇది కావాలని బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుంది. ఈ ఓట్ చోరీ ద్వారా అధికారాన్ని చోరీ చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. అంతకంటే ఇది కాదు, ఇది వాస్తవం. దీన్ని ఎందుకంటే మనం సుప్రీంకోర్టు విషయాల్లో, న్యాయపరమైన విషయాల్లో మనం జోక్యం చేసుకోవడం, మాట్లాడటం సంబంధం సమంజసం కాదు. రైట్ సైద గారు, ఒక్కసారి పార్థసారథి గారితో మాట్లాడతారు. మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నేను అడిగేటువంటి క్వశ్చన్ కూడా ఒకసారి సమాధానం చెప్తారు ఏంటి అనేది. ఒకసారి పార్థసారథి గారు మీకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు సైద గారు చెప్పినటువంటి వాటి కూడా మీరు సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నానండి. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకత కోసమే అయితే విపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? వేల సంఖ్యలో తమ ఓట్లు గల్లంతవుతున్నాయని ఎందుకు ఆరోపిస్తున్నాయి? దీనికి సమాధానం మీరేం చెప్తారు? విపక్షాలు భయపడడం లేదండి. వాళ్లకు భయం కాదు ఉండేటువంటిది, కుట్ర. తప్పుడు నేరేటివ్ ద్వారా మా ఓటమిని, అంటే వాళ్ళు ఓడిపోతున్న ప్రజల తిరస్కారాన్ని వాళ్ళు గుర్తించడంలే. ప్రజలు వాళ్ళని చీకొడుతున్నటువంటి ఒక విషయాన్ని ఆ విషయం కాకుండా వేరే విషయం ఇది చెప్పేటువంటి దానికి చేసేటువంటి యొక్క నీచమైన కుట్ర అది. అంతకుమించి నేను ఆ పదానికి వేరే వాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. తమిళనాడులో గెలిచారండి వేరే పార్టీ, కేరళలో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే గెలిచింది కదా. అక్కడ ఎన్ని ఓట్లు తీసేస్తారో చెప్పానండి. ఇప్పుడు 90 లక్షలు 90 లక్షలు 90 లక్షలు మాట్లాడారు కదా, మరి కేరళలో ఎన్ని ఓట్లు తీసేశారు ఒక్కసారి ఏమన్నా తెలిస్తే మన కాంగ్రెస్ సోదరునికి చెప్పానండి. ఎన్ని ఓట్లు అక్కడ తీసేశారు, ఏమన్నా ఎన్ని ఓట్లు తీసేశారు అక్కడ కేరళలో? సైద గారు మీరే చెప్పండి, కృష్ణాతులు లేదా మీరు చెప్పండి ఎన్ని తీసేశారు ఏమో. ఈ లాజిక్లు ఎందుకంటే అడ్డం లాజిక్లు మాట్లాడతారు. చెప్పేది మాట్లాడుకున్నారు. ప్రజలు మిమ్మల్ని సర్వే రోజులు ముందున్నాయి. బీజేపీ అంటే పార్టీ కుట్రల్ని తిరస్కరించారు, మిమ్మల్ని జీరో చేశారు చాలా రాష్ట్రాలలో. అయినా కూడా మీరు మాకేముందంటే కదా ఇట్లాంటి కేవలం ఇట్లాంటి మీడియా కోసమో ఇంకో దానికోసమో మీరు అబద్ధాలు చెప్పుకోండి. పార్థసారథి గారు మీరు ఈ విధంగా మీరు అబద్ధాలు చెప్పుకుంటా, బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, ఇదే మీ బతుకులంతా. మీ బతుకులంతా మాట్లాడతారు. అరే ఆగే కొంచెంసేపు. రైట్ పార్థసారథి గారు మీకు అవకాశం ఇస్తాను. బట్ ఏంటంటే సార్ అడిగినటువంటి క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చెప్పేసి మీరు ఉంటే మీరు పార్థసారథి గారు చెప్పిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. ఆయన ఆరోపణ చేసేది మధ్యలో వచ్చానా? సమాధానం ప్రజలకు పోగొడుతుంది. రైట్ పార్థసారథి గారు మీరు చెప్పండి. సో మాట్లాడుతూ ఉన్నారు మీరు, ఖచ్చితంగా దీనికి కుట్రలతో చేసేటువంటి ప్లానే తప్ప ఇది ఏ విధంగా కూడా న్యాయం చేసేటువంటి ప్లాన్ కాదు ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటి విషయాలు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎస్ఐఆర్ ఎన్నిసార్లు జరిగింది? అప్పుడు కూడా ఇవే జరిగాయి. అప్పుడు కూడా దాదాపు అనేక ప్రదర్శనలు. ఇప్పుడు దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఈ యొక్క ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు కాబట్టి ఈ రోజు ఎక్కువగా నంబర్ కనపడుతోంది. నేను ఒక్కటే అంటున్నా, కేరళలో దాదాపు 60 లక్షల ఓట్లు తీసేశారు. మరి మీరు కేరళలో గెలవలేదా? ఎందుకు ఆ మాట మాట్లాడతారు? ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా గెలుపోవటం విషయం కాదు. 60 లక్షలు కాదు, 60 లక్షలు కాదు, ఫైనల్ 9 లక్షల. సైద గారు మనకు సమయం ఎక్కువ లేదంటే చెప్పేటువంటి వర్షన్ ఆయన ఎందుకంటే దొంగతిలో మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు కదా. ఆయన పెద్ద మనిషి, మాజీ శాసనసభ్యుడు, కొన్ని నిబంధనలకు లోబడి మాట్లాడాలా.
పద్ధతిగా మాట్లాడాలా? అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంటే రైట్, ఒకసారి సైదా గారు ఒక్కసారి సైదా గారు పార్థసారథి గారు ఒకసారి మాట్లాడక మీకు అవకాశం ఇస్తాను. మీరు గెలిచిన కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి కేరళలో ఎన్ని ఓట్లు తీసేశారు మీరు చెప్పండి. మీరు చెప్పకపోతే 45 నుంచి 50 లక్షల మధ్యలో ఉండేటువంటి ఓట్లు కేరళలో తీసేశారు. మరి మీరు ఎట్లా గెలిచారు అక్కడ? అక్కడ మీకు మైనార్టీలను బుజ్జగింపు, అనేక రకాలైనటువంటి ముస్లిం లీగ్తో ఉండేటువంటిది మీరు గెలిచారు. అది మీ స్ట్రాటజీ. అది దాన్ని ఎవడు కాదంటారు? ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా ఓట్లేశారు. ఒక్క యొక్క ప్రమాదం జరగలే. అనేక సార్లు అంతకు ముందంతా కూడా 20 మంది, 15 మంది, 30 మంది, దాదాపు 400, 500 గొడవలు జరిగించేటువంటి ప్రాంతంలో ఈరోజు అక్కడ నుంచి సరైన సమర్థవంతమైన పాలన చేసేటువంటి కారణంగా అక్కడ జరగలేదు. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వేశారు. 97% ఓటింగ్ అనేటువంటి జరిగింది. అంతెందుకండి, మొన్న రీఎలక్షన్ జరిగింది. అతను ఒక పెద్ద గూండా. అంతకుముందు 70,000 ఓట్లు వచ్చాయి ఆయనకి. అట్లాంటి ఆయనకి 7,000 చిల్లర ఓట్లు ఎట్లా వచ్చాయి? మొత్తం పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి అందరూ కలిసిపోయేసేసి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నారు కదా. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేశారు కదా. 1,00,000 ఓట్ల మెజార్టీతో బీజేపీ ఎట్లా గెలిచింది? కాబట్టి ఇక్కడ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు వేసుకుంటారు. ప్రజలు కేరళలో మీరు మీకు ఓటు వేయాలనుకుంటారు, మీకు ఓట్లేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఓట్లు వేయాలనుకున్నారు, బీజేపీకి ఓట్లేశారు. ఏమండి అప్పుడు కూడా కేవలం ఈ యొక్క వీటినన్నింటినీ కూడా ఆ ఎలక్షన్ మిషన్స్ ని, ఏటీఎంలను అన్నింటినీ కూడా తప్పుడు అని ప్రచారం చేశారు. దాన్ని ఎవరు నమ్మలే. రైట్. పార్థసారథి గారు మీకు ఒక విపక్షాలు మాట్లాడుతున్నటువంటి పార్థసారథి గారు, రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ ఆ యొక్క ఈవీఎంని పెట్టి ఓపెన్ ఛాలెంజ్ చేసింది. ఎవరైనా వచ్చి హ్యాక్ చేయండి. రైట్. పార్థసారథి గారు మీరు ఒక నిమిషం అండి. పార్థసారథి గారు ఒక్క నిమిషం అండి. విపక్షాలు మాట్లాడినటువంటి ఒక మాట మీతో పంచుకుంటాను, దానికి సమాధానం మీరు చెప్పాలి. ఇప్పుడు విపక్షాలు ఏం చెప్తా ఉన్నాయి? విపక్షాలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ఎక్కువ జరుగుతుందని, ఇది విపక్షాల ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ వాడుతున్నటువంటి అస్త్రం అని కూడా విమర్శలు చేస్తూ ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి? చూడండి, అసలు ఎన్యూమరేటర్స్ ఎవరండి? ఎవరు సోదరుని చెప్పమనండి. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏమన్నా జాబ్ పెట్టేసేసి ఎన్యూమరేటర్స్ ఉంటారా? ఎవరు ఎన్యూమరేటర్స్? స్టేట్ గవర్నమెంట్ యొక్క వాళ్లే కదా. స్టేట్ గవర్నమెంట్ లో ఉండేటువంటి ఉద్యోగస్తులే కదా. ఆ ఉద్యోగస్తులే కదా ఎన్యూమరేటర్స్ ఇచ్చిండేటువంటిది. మళ్ళా దాన్ని నమోదు చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ నమోదు చేస్తుందా? ఎన్యూమరేటర్సే నమోదు చేస్తారా? వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్లే కదా. మరి వాళ్ళు చేసిండేటువంటి దాంట్లో తప్పులు ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడండి. నేను ఒక్కటే అంటున్నా, ఒక నియోజకవర్గానికి మాక్సిమం 1,200 ఓట్లు ఉంటాయి. అక్కడ మేమేం చేస్తాం? భారతీయ జనతా పార్టీలో మాకు ఇక్కడ అధికారంలో లేకపోయినా 1 మంత్ ముందుగా ఎలక్షన్ ఫైనల్ లిస్ట్ ఇస్తారు. ఆ ఫైనల్ లిస్ట్ తీసుకొని ఇంటింటికి వెళ్తాం. ఏమా పొరపాటున ఏమన్నా ఓటర్లు మిస్ అయినాయా అని అడుగుతాం. ఆ మిస్ అయిండే ఓట్లు ఉంటే కదా మేము అప్లికేషన్ ఫారం వాళ్ళకి ఇచ్చి సంతకం చేసి వాళ్ళందరినీ తీసుకుని పోయి ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తాం. ఆటోమేటిక్ గా ఓట్లు వస్తాయి. రాకుండా ఉంటే మీరు ఫారం ఇచ్చిన తర్వాత మీరు సంతకం తీసుకొని ఓటు రాకపోతే మీకు ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ చేసేదానికి అవకాశం ఉంది, కోర్టులో కంప్లైంట్ చేసేదానికి అవకాశం ఉంది. నేను వీళ్ళందరినీ అంటున్నానండి, ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇన్ని ఓట్లు తీసేశారని, మరి వెళ్ళండి ఒకసారి కోర్టుకి, విత్ ప్రూఫ్ తీసుకొని పోయేసేసి కోర్టుకి వెళ్ళండి. ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడ కానీ వెళ్ళరు. కేవలం మీడియాలో వచ్చి తప్పుడు ప్రచారం చేసేదానికి పశ్చిమ బెంగాల్లో 25 లక్షల మంది ఓటు కోసం అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఓటు ఇవ్వాలా? నేను ఇప్పటికి కూడా చెప్పండి పార్థసారథి గారు ఒక్క నిమిషం అండి. సైదా గారు మీకు ఒక సూటి ప్రశ్న ఇస్తా ఉన్నారు, ఒకసారి దానికి సమాధానం మరి చెప్పండి ఒకసారి. పార్థసారథి గారు మీకు నేను ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. పశ్చిమ బెంగాల్లో 25 లక్షల మంది తమకు ఓటు హక్కు కల్పించండి అని చెప్పి మేము కరెక్ట్ గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, మేము ఓటు వేస్తా ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి
మాకు ఓటు హక్కు కల్పించని చెప్పి మళ్ళీ అప్లై చేసుకుంటే మీరు ఎందుకు ఓటు హక్కు కల్పించకుండా హోల్డ్లో పెట్టారు? 27 లక్షల మంది మీరు ఓట్లు వేశారు. అది ఒకసారి ఎలక్షన్ ఎందుకు మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు. ఒకసారి మీరు ఆ రికార్డు నెక్స్ట్ యొక్క దీంట్లో ఎప్పుడైనా ఉంటే ఆ 27 లక్షల మంది ఎవరు, ఆ వ్యక్తించేటువంటిది ఎవరు, మీరు ఎప్పుడు అప్లికేషన్లు ఇచ్చారు, వీళ్ళది ఎట్లా ఉంటుందంటే సైదా గారు ఒక్క నిమిషం అండి, మీరు చెప్పినటువంటి దానికి సమాధానం ఇస్తా ఉన్నారు. ఒక్క నిమిషం సైదా గారు. రివిజన్ అనేది 1 వీక్ ముందు వరకు కూడా ఉంటుంది. ఆఖరి నిమిషంలో మళ్ళీ ప్రింట్ చేయలేరు కదండి, ఆఖరి నిమిషంలో ప్రింట్ చేయలేరు కదా. వీళ్ళు ఖచ్చితంగా తెలిసే ఎవరైనా కుట్ర ఏమైనా ఉందేమో. నేను అందుకే ఏమంటున్నానంటే మీరు ఇప్పుడు 27 లక్షల మాట్లాడుతున్నారు, దాని యొక్క ప్రూఫ్ చెప్పండి. దాని యొక్క ప్రూఫ్ తీసుకొని డిబేట్ లో మాట్లాడదాం. మనం ఎందుకు జరిగిందో చేద్దాం. ఎవరైనా ఆఫీసర్ చేసిందా ఇంకొకటి చేసిందా వాని మీద చర్యలు తీసుకునేట్టుగా ప్రయత్నం చేద్దాం. రైట్ మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి పాత సారథి గారు అలాగే సైదా గారు ఒక్క నిమిషం అండి, ఒకసారి రామ్మోహన్ రావు గారితో ఒకసారి మాట్లాడదాం. సార్ రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి, గతంలో ఓట్ల తొలగింపు అనేది కూడా ఒక మామూలుగా జరిగేది. గతంలో అయితే ఈ ఓట్ల తొలగింపు అనేటువంటి విషయం అయితే మామూలు మీరు ఇంతకుముందు మాట్లాడారు కూడా దానికి సంబంధించి. కానీ ఈఎస్ఐ ప్రక్రియ వచ్చిన తర్వాత ఎన్నికల వ్యూహాలు ఎలా మారాయి, దాంతోపాటు పార్టీలు ఎందుకు ఇంతలా ఉలిక్కి పడడానికి గల కారణాలు ఏంటంటారు? ఆడలేక మధ్యలో ఓడంటున్నారు అన్ని పార్టీలు. ఓడిపోతున్న పార్టీలు ఈ మాట మాట్లాడుతుంది. ఇప్పుడు బీజేపీతో సహా అంటున్నాను నేను కదా, ఒకనాడు ఈవీఎంలు సరైన కావాలి, ఇదే బీజేపీ అన్నది. ఈవీఎంలు కాదని ఇప్పుడు ఓడిపోయిన పార్టీ అంటుంది. సుప్రీంకోర్టు ఏమన్నది, అనుమానాస్పదంగా రమ్మని రావద్దు అన్నది. రెండోది ఏమంటుందంటే ఈవీఎంలు పోయింది, ఇప్పుడు సారి మీద వచ్చిందండి. ఉత్తరప్రదేశ్ లో 2,80,00,000 మంది ఓట్లు పోయింది, గుజరాత్ లో ఓట్లు పోయింది. మన సర్పంచ్ పూర్తి అయింది అక్కడ. మన మొదటి విడతనే బీహార్ అయితే, రెండో విడతల మిగతావి 12 రాష్ట్రాలు అయితే, ఇప్పుడు మూడో విడత 13 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, 6 ఇట్లా 16 ఇట్లా అవుతున్నాయి. ఇవి చాలా మంచిది, ఎందుకంటే ముందు చాలా ముందు చేస్తున్నారు కనుక. మీరు ఇంకో మాట ఇంతకుముందు పరిసాద్ గారు చెప్పినట్టు వారం రోజుల ముందు నామినేషన్లు విడ్రా వరకు కూడా మనం మార్పులు ఉంటాయి, చేర్చుకోవచ్చు. మన పశ్చిమ బెంగాల్ జరిగింది పూర్తిగా పొరపాటు. దాని మీద తీరా టైంకి వచ్చినాక సైదా గారు అదే చెప్తున్నా. మీరు సైదా గారు ఆటగానే కాదు, సమన్వయం పశ్చిమ బెంగాల్ ఎవరికి వచ్చింది, ఎవరు చెప్తాను. ఇంతకు రాము గారు చెప్పింది నేను 12 సార్లు ఆనంద్ మన ఇద్దరు మాట్లాడుకున్నాం చాలా సార్లు అన్ని టీవీలో. ఎలక్షన్ కమిషన్ సొంత సిబ్బంది ఉండదు, ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మాత్రమే. ఆశా వర్కర్ ఎవరి ఆధీనంలో ఉంటారు, అంగన్వాడీ టీచర్ ఎవరి ఆధీనంలో ఉంటారు, లేకుంటే టీచర్ ఎవరి ఆధీనంలో ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఎవరుతుంది? ఈ సర్పంచ్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చి ఆడ కూర్చోలే కదా. ఎలక్షన్ పశ్చిమ బెంగాల్ 26 లక్షల ఓట్ల కోసం సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది, వీళ్ళు ఇప్పుడు ఏం చేయలేం మనము, తర్వాత అప్లికేషన్ పెట్టుకోమని ఈ ఓట్లు పోయినట్టే అన్నది. ఓట్లే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మహాదేవ్పూర్ మన బెంగళూరులో మహాదేవ్పూర్ నియోజకవర్గం గురించి రాహుల్ గాంధీ మాట్లాడి, నేను కరెక్ట్ అటాక్ చేస్తాను మాట్లాడండి. ఒక్క ఓటర్ అయినా బయటకు వచ్చి రాహుల్ గాంధీ చెప్పింది కరెక్టే అని ఒక్కటి అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకోలేదు? అసలు అప్లికేషన్ తండోపతండా ఎందుకు వస్తలేవు? మీరు ఆడలేక మధ్యన యుద్ధాన్ని అంటున్నాను. ఒకనాడు జిఎస్టీ తెస్తా అన్నది మీరు, వద్దన్నది బీజేపీ. ఒకనాడు 3 చట్టాలు రైతు చట్టాలు తెస్తారని మీరు చూడండి. 2019లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెచ్చిన 3 చట్టాలు మక్కి మేరే బయలుకి మీరు 3 చట్టాలు తెస్తా అన్నారు. ఆ 3 చట్టాలు తెస్తే మీరు వ్యతిరేకించారు రైతుల చట్టాలు. అట్లాగే ఓటర్ మనం చెప్తున్న ఈవీఎంల నుంచి, జిఎస్టీ నుంచి ఈ రైతు చట్టాలు మొత్తం డొలతనం మీది కాదా, కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు పాడసారి నోట్లో ఆయన నోట్లోనే మాటలు పెట్టొద్దు అనుకుంటున్నాం. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు ఓటమి కారణాలు అంగీకరించండి. ఓటమి కారణాలు మీ యొక్క దుర్మార్గ బండారామోహన్ గారు అధికారంలో వాళ్ళు ఉన్నారు. ఒకసారి వర్షన్ విందాం, మీకు అవకాశం ఇస్తా. రామ్మోహన్ రావు గారు ఏం చెప్తున్నారు ఒక్కసారి వినండి, ఒకసారి విన్నాక మీరు మాట్లాడండి.
సార్ అన్ని పార్టీలు నా విజ్ఞప్తి ఒకటే, చెప్పండి. ఆధార్ కార్డు లింక్ చేయండి. బండారు రామ్మోహన్ రావు కొడితే నాకు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ 3 ఓట్ల నుండి మొత్తం తీసేస్తారు, నోటీస్ ఇస్తారు, ఏదో ఒకటి ఉంచుకోమంటారు. తీసేస్తానికి కూడా ఎలక్షన్ కమిషన్ అథారిటీ లేదు. 3 ఓట్లు మీరు ఏది ఉంచుకుంటారు చెప్పండి, నోటీస్ పంపాలి. నోటీస్ అనేది రిటర్న్ నోటీస్ అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్ రోజు చదువుకుందాం మనం, కేవలం వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది, లేకుంటే మెసేజ్ వస్తుంది, మీరు 3 చోట్ల మీ ఓట్లు ఎక్కడ ఉంచుకోమని అప్పుడు ఉంచుకుందాం అంటున్నా. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పాను కదా, చాలా చోట్ల తెలంగాణలో 3-4 చోట్ల ఓట్లు ఉన్నాయి. అందుకని మన పేరు కొట్టగానే, మన ఆధార్ నెంబర్ కొట్టగానే మన ఓటు ఎక్కడుందో చూసుకునే అవకాశం ఎందుకు ఇస్తలేదు అని రాజకీయ పార్టీలు అసలు తెలిసిపెట్టి గురుకుడు కొంచెం ఎందుకు ఆడుతున్నా నేను అన్ని సగటుగా మీరు డిమాండ్ చేద్దాం మనం అందరం రామ్మోహన్ రావు గారు ఒకటి చెప్తానండి. ఒకవైపు ఏమో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేజ్రీవాల్ కానీ స్టాలిన్ కానీ మమతా కానీ వీళ్ళందరూ కూడా SIR పై యుద్ధమే ఇక చేయబోతున్నామంటూ కూడా క్షేత్రస్థాయిలో క్యాడర్ని లీడర్ని బలోపేతం చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరీ రెడీ చేసేటువంటి వ్యూహం కనిపిస్తా ఉంది. అంటే లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో? మంచిది, చాలా మంచిది. అవగాహన చేసుకుంటున్నారు, మన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు, వాళ్ళు అవగాహన చేసుకుంటూ మంచిది అంటున్నారు. ఇంతకుముందు మన మిత్రుడు రామ్ ఒక మాట చెప్పాడు, ఎలక్షన్ కమిషన్ వేరు, ఎలక్షన్ CEO వేరు. మనకు రజిత్ కుమార్, మన రాము మీకు తెలుసు కదా, రజిత్ కుమార్ అని మనకు ఎలక్షన్ ఆఫీసర్ ఉండే, ఎలక్షన్ మన CEO ఉండే. ఆయన మళ్ళీ ప్రభుత్వంలో నీటిపారుదల సెక్రటరీ జనరల్, మన ప్రిన్సిపల్ సెక్రటరీ అయింది. ఎట్లా అయింది అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ CEO నియమిస్తుంది, CEO పేరు ఇస్తుంది, ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది, తర్వాత వాడు ఏదైనా పదవి తీసుకోవచ్చు. మనకు పశ్చిమ బెంగాల్ జరిగింది కూడా అదే. వాళ్ళ అధికారిని వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ అధికారిని మళ్ళీ తీసుకున్నారు, వెనక్కి తీసుకున్నారు, CEOగా చేసుకున్నారు. ఏమంటున్నాను అంటే ఇదంతా దొల్లతనం అంటున్నాను. ఓడిపోయిన పార్టీలు అంతకుముందు BJP కూడా ఇదే పని చేస్తున్నట్టున్నాను నేను. వాళ్ళు జాతీయ పార్టీలు 2 కదా, 60 ఏళ్ళు వాళ్ళు, 20 ఏళ్ళు వీళ్ళు కదా. 2000 ప్రశ్న వేసిన 2003-2004లో జరిగింది. భారత్ వెలిగిపోతుంది అని వాజ్పేయి గారు ప్రచారం చేసుకుంటూ ఎవరు గెలిచిన్నారు? సర్పక్రియ జరిగినాకనే కదా. మరి ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచింది. 10 ఏళ్ళు మీరే ఉన్నారు అధికారంలో. అందుకని అనవసరంగా ఆడలేక మధ్యలో ఓడంటున్నాను. స్పష్టంగా మీరు ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు ఉన్నాయి, చచ్చిపోయిన ఓట్లు ఉండొద్దు, ఊళ్ళో వాటి ఓట్లు 2-3 చోట్ల ఉన్న వాళ్ళు ఉండొద్దు. ఇవి చేద్దామా వద్దా? ప్రక్రియ కరెక్ట్, రామ్ కరెక్ట్, ప్రక్రియ కరెక్ట్. రామ్మోహన్ రావు గారు కేవలం వీటి కోసమేనా ఈ SIR ప్రక్రియ వీటి కోసమే చేస్తారని అంటున్నారా? ఖచ్చితంగా ఈ కోసమే. ఈ మూడు కాకుండా అయ్యా, ఈ 3 కాకుండా ఎవరు ఓట్లు ఉన్నాయండి, ఎవరు ఓట్లు కాంగ్రెస్ ఓట్లు, BJP ఓట్లు అని ఎక్కడ ఉండే బ్యాంకులు. అట్లాంటి అప్పటికి ఒకటే పార్టీ గెలవాలి, అధికారం ఉన్న పార్టీ గెలవాలి. ఎందుకు గెలుస్తలేరు? ఇప్పుడు మొన్న లెఫ్ట్ ఫ్రంట్ ఎందుకు ఓడిపోయింది కేరళలో? కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? అక్కడ ఓట్లు పోలేదా? అక్కడ కూడా పోయినాయి. ఆయన అన్ని కావు, కరసారథి గారు అన్ని ఒప్పుకోవచ్చు, కొన్ని అయితే పోయినా పోలేదా? ఇంకోటి ఏంటంటే ఫలానా ముస్లింలనే, ఫలానా హిందూ, ఫలానా క్రిస్టియన్ తీసేస్తే ఇంకా దుర్మార్గం అంట. అట్లా తీసేస్తలేరు ఎవరు అంటున్నారు. రైట్, ఒకసారి రాముగౌడ్ గారితో మాట్లాడదాం. మనందరం మనకు బాధ్యత లేదా? అట్లా కేవలం రామ్మోహన్ రావు గారు ఒక్కసారి రాముగౌడ్ గారితో ఒకసారి మాట్లాడదాం. రాముగౌడ్ గారు మీరు చెప్పండి. ఓన్లీ ఇప్పుడు ఏం లేదు ఇందులో, కేవలం అంటే ఈ 27 లక్షల ఓట్లు తీసేసామన్నారే, వాళ్ళు వచ్చి మీకు మేము కాంగ్రెస్ కే ఓటేస్తామని చెప్పేసి వీళ్ళకి ఏమన్నా వచ్చి ఇదే రాసిచ్చిపోయినారా? ఎట్లా మాట్లాడతారు? మా ఓట్లు తీసేస్తాను. ఏ ఓట్లైనా సరే నీకు సపోర్ట్ గా ఉండే ఓట్లను తెచ్చుకోవాల్సిన బాధ్యత నీకు. బూత్ లో ఉండేటువంటి ఇన్ఛార్జ్ది. మీరు వెళ్ళిపోయి వాళ్ళు అడగండి, ఎందుకు బూత్ లో ఉండేటువంటి ఇన్ఛార్జుల్ని వాళ్ళంతా చేత వాళ్ళు ఎవరు ఈ రోజు మీకు ఉండడంలే, మీ పార్టీలో ఎవరు ఉండడంలే. ఈ పార్టీలో ఏమైనా కానీ తాత్కాలికంగా అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ లాంటి పప్పు వ్యక్తి యొక్క కారణంగా దేశం నాశనం అయితే దేశం యొక్క పౌరు విదేశాల్లో పోతుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ కార్యకర్తలే అసహించుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు వాటిని ప్రక్షాళన చేసుకోండి, మంత్రి యొక్క ప్రతిపక్షంగా మారండి. ఏవి వాస్తవాలో వాటిని మాత్రమే దేశానికి తెలియజేయండి. మంచి సలహాలు ఇవ్వండి. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది, మంచి సలహాలు ఇవ్వండి. ఎవడో కాదని చెప్పు. అలా కాకుండా మేము ఓడిపోయేటువంటి దాని విషయాన్ని కాకుండా కేవలం తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం మహాపాపం. ఎవరికైనా మేము చేసిన మహాపాపమే, మీరు చేసిన మహాపాపమే. రైట్ సార్, ఒక్కసారి రాముగౌడ్ గారు మీరు చెప్పండి సార్. ఓవరాల్గా ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. ఓవరాల్గా ఇప్పుడు ఈ SIR ప్రక్రియ పైన మీరు యుద్ధం చేస్తానని కూడా చెప్పినటువంటి వైన కనిపిస్తూ ఉంది ఆ పార్టీ తరపు నుంచి. మాకు ఢిల్లీలో వాటిపైన ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నించినాం. ఆ రోజు కూడా అడిగినాం. దాని తర్వాత డిలేషన్ అయిన వాళ్ళ వ్యక్తుల వాళ్ళతో కూడా మేము ఈ ఓట్లు అన్ని కూడా అయినాయని కనీసం ఓటర్ హక్కులు ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడించి వీడియోస్ కూడా చేసిన పరిస్థితి. అయితే నేను ఓవరాల్ గా చూసుకుని నేనేమంటున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ BJPలు నేను, ఎందుకంటే ఇది దేశానికి ఈ 2 పార్టీలు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా పాలించిన పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ప్రతి విషయంలో కూడా ఒకరు తప్పు అంటే ఒకరు ఒప్పు అంటారు,
ఎట్ ద సేమ్ టైం ఏదైతే అది ఒప్పు అనుకుంటుందో మళ్ళీ ఇంకో పొలిటికల్ పార్టీ అంటే మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు అది తప్పు అనే పరిస్థితిలో ఉన్నాయి. సో నేను ఆప్గా చెప్పేది ఏంటంటే ఈ రోజు ఓట్లు తొలగించినప్పుడు ఆ ఓటు హక్కును ఎవరినైతే తొలగించారో వాళ్ళకి వ్యక్తికి సమాచారం అందించారా, తొలగించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన ఆ ప్రక్రియలో వచ్చిన కంప్లైంట్లు ఎన్ని ఉన్నాయి, వాటిని ఎన్నింటినీ రిజాల్వ్ చేయగలిగారు. ఈ రోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మనం ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టినాం, ఆన్లైన్ లో మీరు చేసుకోవాలి కాబట్టి ఆ ఓట్లు ఇస్తే లేకపోతే లేదు అనే పరిస్థితి. అంటే ఎక్కడో ఒకే పరిస్థితి ఈ రోజు చదువుకున్నా చదువుకోకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ వెళ్ళగలుగుతున్నారు, ఈ రోజు సిమ్ కార్డు తీసుకోగలుగుతున్నారు. అలాంటప్పుడు ఈ ఓటు హక్కుని దానితో ఎందుకు ముడిపెట్టట్లేదు? ఈ రోజు నిజంగానే ఆధార్ కార్డు తోటి లింక్ పెట్టగలిగితే ఈ రోజు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తెలుస్తుంది కదా. ఈ రోజు గ్యాస్ బండ కావాలనుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉన్నా కూడా ఆ గ్యాస్ బండ కోసం వేలు ముద్రేసి లింక్ చేసుకొని వస్తుంది. ఎందుకోసం అంటే జీవనంలో ఇదొక ఇంపార్టెంట్ పరిస్థితి. అదొక థింగ్. రైట్. ఎలక్షన్ కమిషన్ బీజేపీ, సో దాంట్లో కాంగ్రెస్ కూడా ఒక అంటే తలో పాపం తిలో తిరగలంటూ కాంగ్రెస్ కూడా దాంట్లో ఉంది. ఎందుకోసం అంటే మీరు చేసిన తప్పుల్ని మేము అడగం, మేము చేసిన తప్పుల్ని మీరు అడగరు. అయితే ఈ పరిస్థితులు ఏమైపోయినాయంటే కొత్తగా వచ్చిన పార్టీలకే కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎదిగే పార్టీలకే కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏదైతే యువతగా వస్తున్న జెన్జీకే కావచ్చు, సిజేపీ లాంటి వారికి ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటే ఎక్కడో అసమానతల వలన ఇవన్నీ వచ్చినాయి. సమయం అయిపోయిందండి, సమయం అయిపోయింది. ఒక్కసారి కన్క్లూజన్ తెలుసుకుందాం మనం ఒకసారి. పార్థసారథి గారు మీరు చెప్పండి ఫైనల్గా. రైట్, ఇప్పుడు పార్థసారథి గారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు విన్నారు ఆల్రెడీ. సో మరి ఏంటంటే ఇదంతా ప్రతిపక్షాలు వారు ఓడిపోతూ ఉన్నారనేటువంటి భయంతో ఈ యొక్క ఒక స్ట్రాటజీ పైన వస్తూ ఉన్నారు తప్ప ఇందులో ఏం లేవు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మీరేమంటా ఉన్నారు? లూప్ హోల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి మేము దీనిపైన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఫైనల్గా అయితే మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రతి ఒక్కటి కూడా విన్నారు, మీ యొక్క ఆలోచన కూడా మొదలుపెట్టినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఫైనల్గా అయితే ఒకసారి చూద్దాం. మీరు సైద గారు ఒక 1 వర్డ్లో చెప్పండి, మీరు మీ వర్షన్ ఏంటి ఒకసారి ఒక 1 వర్డ్లో మాత్రం. ఆనంద్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం భారతీయులందరికీ ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఈ ఎలక్షన్ కమిషన్ ఉంది, ప్రభుత్వమే ఉంది. దయచేసి ఓట్ల రాజకీయం చేస్తూ ఈ దేశాన్ని బస్సు పట్టించే విధంగా మీరు చేయకుండా, ఎందుకంటే అమిత్ షా గారే స్వయంగా 15 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఆయన దేశ హోంశాఖ మంత్రి, అలాంటి వాడే సమయం ఎక్కువలేదు కాబట్టి ఒక్కటే వాడు చేశాడంటే ఒకటి ఆంధ్ర ఇలా డొలతనం ఏదో అర్థం అవుతా ఉంది. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్థసారథి గారు ఒక మాట అన్నారు, నేను దాన్ని చెప్తా ఉన్నా. అనేమంటాడు 20 లక్షల మంది. రైట్ సైదే గారు, సమయం అయిపోయింది. మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, దీనికి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్ అండి, సమయం అయిపోయింది. ఈ యొక్క చర్చలో పాల్గొన్నటువంటి మిట్ట పార్థసారథి గారు, షేక్ సైదా గారికి, అలాగే రామగౌడ్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ పీటీ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.